అన్న ఈ కౌశిక్ రెడ్డి మాట్లాడే మనతో చెప్పండి, అసలు ఇవాళ ఆయన సవాల్ స్వీకరించారని. 100% ఆయన సవాల్ని స్వీకరించిన. ఆయనకి ఏమని చెప్పిన, నువ్వు రా, నేను వెయిట్ చేస్తా ఉన్నా, నువ్వు 11 o'clockకి నేను వస్తాను ఇంటికంటే మొత్తం కంచెలేసి పోలీసు వాళ్ళని చుట్టూ పెట్టి నన్ను బయటికి రానియకుండా చేసిరు. ఓకే, సంతోషం. నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిన, 12 o'clock నేను వస్తాను అన్నాడు. వెల్కమ్ అని చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ కణువ పట్టుకొని రెడీగా ఉన్నా నేను. ఆయన వస్తాడేమో, కణువ కప్పుదాము, రెడీగా వచ్చి కణువ కప్పుతాము. వెయిట్ చేస్తున్న 12 నుంచి 12:16, 12:17 అవుతుంది, ఇంకా రాలేదు. ఆయన సొంత ఈ నియోజకవర్గం కూడా రానికే చేతన అవుతలేదు ఆయనకి. ఎందుకంత భయం అవుతుందా? రాదు, నువ్వు వస్తే మంచిగా స్వాగతం బలతో కొట్టుకుని, మేము ఏం కొట్టము, మేము ఏమి తిట్టము, నేను ఏం అనము. నీకు మంచిగా మా మహిళలు కూడా ఉన్నారు, మంచిగా నీకు బొకే ఇస్తాము, లోపల తీసుకుపోతాము, లోపల తీసుకుపోయి మంచిగా భోజనం పెడతాము. భోజనం తిన్న తర్వాత తెలంగాణ భవన్ పోదాం, అక్కడి నుంచి చక్కగా కేసీఆర్ గారి దగ్గరకు పోదాం. ఇంకేంది, యూఆర్ వెల్కమ్ అంటున్నా. కొట్టుకునివద్దు, తిట్టుకునివద్దు. రెండోది, నువ్వు ఒక్కటి ఇలా మాట్లాడుకుంటూ ఏమన్నావు, కౌశిక్ రెడ్డి బ్రోకర్ అన్నావు. మరి చంద్రబాబు నాయుడుని గెలిచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు, కేసీఆర్ గారి దాంతో గెలిచి కేసీఆర్ గారిని మోసం చేసినావు. మరి లీడర్లని పూటకొక్క పార్టీ మారేటోడు బ్రోకర్ అవుతాడా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీ కోసం అండగా ఉండేటోడు బ్రోకర్ అవుతాడా? ఒక్కసారి ప్రజలు మొత్తం ఆలోచన చేయాలి. ఆయన ప్రత్యేకంగా షేర్లింగంపల్లి ప్రజలు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఇవాళ ఈ ఎమ్మెల్యే గారి భాష మీరు మొత్తం కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన భాష ఏంటిది, ఆయన కథ ఏంటిది అనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి బ్రోకర్ ఎమ్మెల్యేకి ఇవాళ నీకు దమ్ముంటే, అరే సీదా సవాల్ విసురుతున్నావా, నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్నా, నువ్వు మొగోనివి అయితే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ కనుగ కప్పుకొని మా భవన్కి రా, కేసీఆర్ గారి దగ్గర వచ్చి తల కడుపులో పెట్టి తప్పైపోయింది సార్ అని చెప్పి మళ్ళీ మా దాంట్లో కంటిన్యూగా. లేదు నీకు చేతనైతే లేదంటే నువ్వు రాజీనామా చేసి, కేసీఆర్ గారు పెట్టిన భిక్షని నువ్వు రాజీనామా చేసి నువ్వు చక్కగా ఎలక్షన్కి పో. మా దమ్మేందో నీ దమ్మేందో చూసుకుందాం. ఏందో మేము కొడతాము, మేము తిడతాము, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అంటే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. థ్యాంక్ యూ. ఇవాళ ఏదేమైనప్పటికీ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండడానికి ఇబ్బంది ఏంది, మేము కండువా కప్తా అంటున్నాం, సాధారణంగా స్వాగతిస్తా అని చెప్తున్నాం. కండువా కప్పుకో, రేపు తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నేను పార్టీ మారిన తప్పైంది, నేను క్షమించు అని చెప్పేసి పార్టీలో కొనసాగాలని మేము చెప్తున్నాం. అంతకు మించి మేము చెప్పట్లేదు. ఆయనకు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏమో మేము రావడానికి మేము స్వాగతిస్తాం. ఆయన బోకే ఇచ్చి సాధారణంగా స్వాగతించి గులాబీ కండువా కప్పి అన్నం పెట్టి ఆయనతో పాటు తెలంగాణ భవన్ తీసుకెళ్తామని చెప్పేసి కూడా మరోసారి కౌశిక్ రెడ్డి